మనం ఇలా రిక్షాలో సినిమాకి వెళ్ళి ఎంత కాలం అయిందో. ఎప్పుడో పెళ్ళైన కొత్తలో వెళ్ళాం ధర్మదాతకి. కాదండి, ప్రాణదాతకి వెళ్ళాం. లేదు, ధర్మదాతకి. ప్రాణదాతే. ధర్మదాత ప్రాణదాత అంటే లేదు, ధర్మదాత. అన్నదాత అయింటుంది సార్. నన్ను కాస్త పీస్ఫుల్ గా రిక్షా దొక్కనివ్వండి. ఏ రిక్షా అబ్బాయి, ఒక్క నిమిషం రిక్షా ఆపు. ఎందుకు కామాక్షి ఇక్కడ ఆపావు? ఏదైనా దేవాలయం కనిపిందా ఏంటి? అక్కడ చూడండి, కూరగాయలు ఎంత నవనవలాడుతున్నాయో. ఓ 20 రూపాయలు ఇవ్వండి. తొందరగా రా. అలాగే. రావుడు, త్వరగా వచ్చాయి. ఇళ్ళో కాట బీడీలు అడుగుతాను. రిక్షా చూస్తాడు. ఆ టవల్ తీసి పైన వేసుకో. వస్తావా? అలంకార టాకీస్ కి ఒక్కడే 3 రూపాయలు. నేనా? అలంకార టాకీస్ కా 3 రూపాయలా? ఓర్ని ఎందుకయ్యా అలా ఏడుస్తావు? సరే 4 రూపాయలు ఇస్తాను పోనీ. దుంపదగా ఎక్కడికి? ఎక్కడికా? మంగళ షాప్కి వెళ్ళి నా ఫేస్ ఒకసారి అద్దంలో చూసుకుందామని నేను రిక్షా పిల్లల్లా కనబడుతున్నానయ్యా. మొన్న ఒక రోజు లారీ పక్కన నిలబడితే నీలాంటి ఏదో ఒకటి వచ్చి ఏమండి డ్రైవర్ గారు అగ్గిపుల్లుంటే ఇస్తానని అడిగాడు. నా బతుకంటే ఎలా అయిపోయింది. కామాక్షి ఎక్కడ తెచ్చావే? రా. అంటే మీరు మీరు సారీ సార్, సారీ సార్, క్షమించండి. వస్తాను సార్. ఏమండి, ప్లాస్టిక్ బుట్ట కొన్నాను, వాడికి 20 రూపాయలు ఇవ్వండి. ఓహో, ఇదిగోరా. ప్లాస్టిక్ బకెట్ కొన్నాను, వీడికో 50 రూపాయలు ఇవ్వండి. అలాగే, ఇదిగో. వాషింగ్ పౌడర్ చీపురు కట్లు కొన్నాను, వీడికో 30 రూపాయలు ఇవ్వండి. అరే రిక్షా వెనక్కి చెప్పు, ఇంటికి వెళ్ళిపోదాం. అయ్యా, సినిమాకి వెళ్ళొద్దు. వెళ్దాం. ఇలా రోడ్డు మీద కనపడని కొనుక్కుంటూ వెళ్తే సద్దిరోజు నాటికి వెళ్తాం. మళ్ళీ జీవితంలో నిన్ను సినిమాకి తీసుకెళ్తే చెప్పు తీసుకొని కొట్టు. చెప్పంటే గుర్తొచ్చిందండి, చెప్పు దిగిపోయింది, కుట్టించుకుని వచ్చేస్తాను. ఒక్క నిమిషం ఉండండి. సామాన్లంతా జాగ్రత్త పెట్టుకోండి, వచ్చేస్తా. సామాన్లన్నీ జాగ్రత్తగా పెట్టుకోవాలా? నువ్వు ఇప్పుడే వచ్చేస్తావా? నా బతుకేంటి ఎలా అయిపోయింది. నేను ఇప్పుడే వచ్చేస్తానండి, ఇక్కడ ఉండండి అంటాడా వాడు. వచ్చి అలంకార టాకీస్ కి 3 రూపాయలు అంటే అంటాడా. ఇప్పుడు ఇవన్నీ పెట్టుకుంటే ఎవడొస్తాడు, ఎక్కడికి రమ్మంటాడు? పెన్నులు పెన్నులు. ఎందు సేట మనసులో ఇల్లు. అమ్మో, ఈ చాటగాడు ఇక్కడ ఉన్నాడేంటి? ఉంటే ఉన్నాడులే, నాకు పెళ్లి ముఖ్యం. నీకు దండం పెడతాను రా. నేను నీకేం అపకారం చేశాను నాయన? నీకేం కావాలో చెప్పు బాబు. పెన్నులు, రకరకాల పెన్నులు, పుచ్చుకి పెన్నులు, స్కెచ్ పెన్నులు, పుచ్చుకి పుచ్చుకీలు, పుచ్చుకి పుచ్చుకీలు, పుచ్చుకి చేట పుచ్చుకి చేట పుచ్చుకి చేట పుచ్చుకి పుచ్చుకి. అయ్యో, నేను ఈ చేటతోనే చచ్చిపోతుంటే నువ్వు ఈ బుచ్చికీలు ఎక్కడ తయారయ్యావురా? అది కాదు సార్, మీరు ఈ పెన్నులను కొంటే నా పెళ్లి ఇమిడియట్ గా అయిపోతుంది సార్. మీరు ఈ పెన్నులు కొనటానికి నా పెళ్లికి లింక్ ఉంది సార్. ఇది లాస్ట్ ఛాన్స్ సార్. ఆగు. ఓకే, ఆగక్కడ. నేను ఒక బ్రహ్మాండమైన ఐడియా చెప్తాను, చేస్తావా? చెప్పండి సార్. చేస్తావా? చేస్తాను సార్. నువ్వు నేను చెప్పినట్టు చేస్తే నీ పెన్నులన్నీ నేను కొంటా, నీ పెళ్లి దగ్గరుండి నేను చేస్తా. అయ్య బాబాయ్, నాకు మీరు దేవుళ్ళ దొరికారు సార్. అవునా? అవును సార్. ఈ చాట మాట ఏంటో కనుక్కో బాబు. అయ్య బాబాయ్, ఈ చాటగాడు గురించి నా వల్ల కాదు సార్. నీ వల్ల కాకపోతే నీ పెళ్లి నా వల్ల అంత మాట అనకండి సార్. చేస్తా. చేస్తావా? ట్రై చేయి, నీకు తిరుగులేదు. విజయం నీదే. వీడి చాట మాట ఏంటో కనుక్కో. దూకు 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 దూకరా, దూకో. బుచ్చుకి 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 బుచ్చుకి. ఎంత సేట? బుచ్చుకి 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 బుచ్చుకి. మాసోలేసా పొలాసా మాసోలే కిత్తిరి మా కారు. బుచ్చుకి 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 బుచ్చుకి. అసలు షక్కుని సిక్కి సింబల్ కండిసి కండిపిల్లి. బుచ్చుకి 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 బుచ్చుకి. బుచ్చుకి 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 బుచ్చుకి. సరకొడు షక్కు నీ సిక్కి సింబల్ కండిసిల్ కండిపిల్లి జూమారి జుంజుంబరాయని సదస్సు నటశ్రీ బిళ్ళ థాంపోదిని సుతక చాలా భావనే. నన్ను నువ్వు బుచ్చుకి బుచ్చుకి సార్, బుచ్చుకి రే బుచ్చుకి, నువ్వు బుచ్చుకి బుచ్చుకి సార్. పోలీస్ బుచ్చుకి, పోలీస్ 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 జైల్ జైల్ పోలీస్ పోలీస్ రే నిన్ను ముక్కలు 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 బుచ్చుకి కాకులు గద్దలు బుచ్చుకి రే నువ్వు నన్ను బుచ్చుకి బుచ్చుకి నువ్వు నన్ను బుచ్చుకి నన్ను బుచ్చుకి నన్ను బుచ్చుకి బుచ్చుకి. సార్ నన్ను క్షమించండి సార్. తెలుగు రాదని చెప్పి నన్ను ఇలా హింస పెడతావురా? నీకు తెలుగు వచ్చు కదరా? చాట చాటని ఇంత పట్టుబట్టావు. చాట అంటే ఏంట్రా? ఏం లేదు సార్,
చాట్ల వ్యాపారం పెట్టుకుందాం, లోన్ ఇస్తారని. అమ్మ అప్పటి అప్పు. చాట వ్యాపారం పెట్టుకుంటే లోన్ ఇవ్వాలా? పోనీ పిన్ని వ్యాపారం పెట్టుకోపోయావా? చిన్న చిన్న దువ్వె వ్యాపారం పెట్టుకోపోయావా? చాలా బాగా చేసావయ్యా. నీ పెన్నులన్నీ నేనే కొంటాను, నీ పెళ్లి నేనే చేస్తా. సార్ నా పెళ్ళి అయిపోయింది. అమ్మడు ఏమండి, అప్పారావు గారు వెళ్ళేదేనండి? ఏ అప్పారావు అండి? 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 ఏ అప్పారావు అని అడుగుతున్నాను. ఏ అప్పారావునే అడుగుతున్నాను. ఓరి ఓం నమ శివాయ. ఏ అప్పారావు అండి? ఏ అప్పారావు అండి? నన్ను ఏడిపించకయ్యా. ఓం నమ శివాయ. ఏ అప్పారావు అండి? ఏ అప్పారావు అండి? అయ్యో నేను చచ్చిపోతాను. అయ్యి బాబు, ఇదేంటండి? ఇప్పుడు ఇలా రండి. అమ్మో, ఇదిగో ఏ అప్పారావు, ఏ అప్పారావు, ఏ అప్పారావు అంటున్నాను. ఏ అప్పారావు, ఏ అప్పారావు, ఏ అప్పారావు అంటున్నారా? ఆ. అలా డిసైడ్ అయిపోయారా? ఆ. సెకండ్ ఇవ్వండి, చచ్చిపోతా. నేను చచ్చిపోతాను బాబాయ్. ఊరేది విషం, విషమేది విషం, విషమేది నాయనే. కట్టేది రైలు కింద పెడతా. రైలు కింద పెడతా. నా రైలేది, నా కట్టేది, నా నుయ్యేది. ఏంటి? సమయానికి వచ్చావు. ఓం నమ శివాయ, నన్ను రక్షించు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఏమండి, మీరైనా చెప్పండి. ఏ అప్పారావు గారు వెళ్ళేదేనండి? మళ్ళీ ఏ అప్పారావు అవునండి. వామ్మో. అబ్బా నువ్వు ఉండు. ఏ అంటే అప్పుల అప్పారావు అంటే నేనే. ఇదే నా ఇల్లండి. ఇది నీ ఇల్లా? బా నీ ఇల్లేలే. పేపర్లో నాదనిచ్చాను. రేపో మాపో చచ్చిపోవడానికి రెడీగా ఉన్న పెళ్లి కూతురు కావాలన్న పేపర్లో ప్రకటన ఇచ్చాను కదా. ప్రకటిస్తే నా అడ్రస్ ఇవ్వటం ఎందుకు? నా అడ్రస్ ఇస్తే అందరికి తెలిసిపోతుందని. పెళ్లి కూతురు ఎక్కడ? ఇదేనండి మా అమ్మాయి. ఆహా చక్కగా ఉంది. చావు కళ ఉట్టి పడుతోంది. ఎంతవరకు చదువుకుంది? ఈ సంవత్సరమే ఎల్కేజీ పూర్తి చేసింది. ఇక పై చదువులు చదివించలేదు. మరి జబ్బు? బ్రెయిన్ ట్యూమర్. ఎంతవరకు ముదిరిందో? వారం రోజుల కంటే ఎక్కువ బతకదని చెప్పేశారండి. అమ్మాయి నాకు పిచ్చగా నచ్చేసింది. కన్యాశుల్కం 3 ముళ్ళు వేయగానే ఇచ్చేస్తాను. తాళి కట్టేయమంటారా? అదేంటి, ముహూర్తాలు పెట్టుకోవద్దు? ఇప్పుడు బ్రహ్మాండమైన ముహూర్తం ముంచుకొచ్చిందంటున్నాడు మా సాక్షి బ్రహ్మానందం. ఏమండి, ఇప్పుడు చాలా దుర్ముహూర్తం అయ్యా. మనకు కావాల్సింది అదే. ఆహా అలాగన్నమాట. అంత బాగుందా? చాలా బాగుందంటండి. నేను తాళి కట్టేస్తా. చూస్తావేంటి? మంత్రాలు చదువు. ఏం చదవమంటావు నాయన? జాతస్య మరణం. నాయనా, ఓ, వదిలి పిలుస్తోంది. శాంతి. నా కూతురా. బంగారం లాంటి సంబంధాన్ని చేతులారా పాడు చేస్తావురా. అయ్యా, మీకు అన్ని విధాలా సరిపోయే సంబంధం నేను చూస్తాను. కాస్త ఓపిక పట్టండి. ఏం పర్లేదు. రైల్వే హాస్పిటల్లో బ్రహ్మాండమైన సంబంధం ఉందంట. బ్రోకర్ రేపు రమ్మన్నాడు. రండి రండి కూర్చోండి. నో సిట్టింగ్స్ అండ్ నో మీటింగ్స్. అమ్మాయిని తీసుకురండి. ఈ ముసలావిడ ఎవరు? మా అమ్మమ్మకి పెద్దమ్మ కూతురు. ఓహో అది సరే. పెళ్లి కూతురు తీసుకురమ్మంటే ఈ ముసలావిడిని తీసుకొచ్చారేమిటి? ఈవిడే పెళ్లి కూతురు. ఐ సీ. అయ్యో అయ్యో బాయ్. అయ్యో 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 అమ్మో అమ్మో దేవుడోయ్. అయ్యో అయ్యో అబ్బబ్బబ్బబ్బ. ఈవిడ పెళ్లి కూతురేంటి నాయనోయ్? అయ్యయ్యయ్యయ్యో, ముక్కు పచ్చలారని పసిబిడ్డకి ఈవిడ పెళ్లి కూతురేంటి తండ్రి? ఈవిడికి 100 పెళ్లిళ్ళు అయినాయి నాయనోయ్. అబ్బబ్బే, ఈవిడికి ఇంకా పెళ్లి కాలేదండి. స్వచ్ఛమైన కన్య. కన్య? ఇదెక్కడ వృత్త కన్యరా బాబోయ్? అవ్వకవ్వక 19వ సంవత్సరానికి పెద్ద మనిషి అయింది. చాప మీద కూర్చోబెట్టగానే ఆనందం తట్టుకోలేక చెంపుతా మొట్టేసుకుంది. దాంతో కోమాలోకి వెళ్ళిపోయి మొన్ననే 91వ ఏట స్పృహలోకి వచ్చింది. సుమంగళిగా కన్ను మూయాలి మునిమామ కోరిక. శుభం. ఇంకా ఆలస్యం ఎందుకు? నాకు పెళ్లి కూతురు నచ్చింది. నాకు నచ్చలేదు. నేను ఒప్పుకోను. ఈ గొంతుతో నేను మంత్రాలు చదవలేను, నీ గొంతు కొయ్యలేను, ఈ పెళ్లి నేను చెయ్యలేను.
ఏంటా అలరి? ఇవాళ రేపో పోయే మనిషి దొరికింది. ఆమె ముఖంలో ప్రేతకళ ఎలా నాట్యం చేస్తుందో చూసావా? ఇంతకంటే మనకేం కావాలి? ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఈడు చూడు అక్కర్లేదా? ఎంత చచ్చిపోయేదైతే మాత్రం నా మొదటి పెళ్ళం ఫలానా అని చెప్పుకోవడానికి మొహం చెల్లాలా? అక్కర్లేదు. మనకింతకంటే మంచి సంబంధం దొరకదు. నువ్వు నోరు మూసుకుని ఆవిడికి నేను నచ్చానో లేదో కనుక్కో. అబ్బాయి ఎలా ఉన్నాడు? ఏమిటంటున్నావు? అబ్బాయి అబ్బాయి ఎలా ఉన్నాడు? డబ్బా తగ్గింది నాయన, చచ్చి బతికాను. ఆవిడ కాస్త చెవుడు గట్టిగా చెప్పండి. చెవుడా? ఆహా, ఆ డిగ్రీ కూడా ఉందా మహాతల్లికి? అమ్మా, పెళ్లి కొడుకు పెళ్లి కొడుకు. మీ పెద్ద కొడుక ఏం పేరు? వామ్మో, ఇది మామూలు చెవుడు కాదురా నాయనోయ్, పుట్టు చెవుడురా దేవుడోయ్. పట్టాది రావుడా? కాదమ్మా, ఆంజనేయ స్వామి. ఇదెక్కడ దొరికిందిరా నా కర్మ? చర్మ కూడా ఉందా చివర్లో? శర్మేమిటమ్మా నా పిండాకుడు? నీ రెండో కొడుకు చచ్చిపోయాడా? అమ్మో, చచ్చిపోయాడంటుందేంటి దేవుడోయ్? ఇది మామూలు చెవుడు కాదు తల్లోయ్. నేను చచ్చిపోతా, నేను చచ్చిపోతా, నేను చచ్చిపోతా. నేను బతకను, నేను బతకను. విషయం ఎక్కడ? ఎండిది ఎక్కడ? కత్తి ఎక్కడ? రైలు ఎక్కడరా? నేను చచ్చిపోతా, నేను చచ్చిపోతా. ఆవిడకి ఎలా చెప్తే వినపడదు. నేను చెప్తానండి. పెళ్ళి కొడుకు నచ్చాడా? చీపాడు ఆయన చూసేస్తున్నారు బాబు. అయ్యో బాబాయ్, నాకు సిగ్గేస్తుంది బాబు. సిగ్గా? ఓసని సిగ్గు పిల్లి మొగ్గలయ్యా. మన ఫేస్కి అది కూడానా? అవును నాయన, అదృష్టవంతురాల్ని. నా కోరిక నెరవేరబోతుంది. సుమంగళిగానే పోతున్నా. నే పోతున్నా, నే పోతున్నా. నిజంగానే పోయేలా ఉంది. నే పోతున్నా. సావుకు ముందే తాళి కట్టేస్తాను. నే మంత్రం చదువు. పోతున్నా. నే పోతున్నా. తొందరగా మంత్రం నే చదువు. పోతున్నా. చదువు. నే పోతున్నా. నే పోతున్నా. నే మాయ. ఆ, అయ్యో, వెళ్ళిపోయావా మునిమామ? ఇలా జరిగింది ఏమిటి? ఓం నమ శివాయ. నా ముద్దుల తమ్ముడు ఎంటర్ అయ్యాడు కదా మరి. నిన్ను రైలు ఎక్కించి తెనాలి తదిన పంపిస్తే ఇక్కడికి ఎలా తగలంటావురా? మంగళగిరి దగ్గర ట్రైన్ యాక్సిడెంట్ అయిందన్నయ్య. వెళ్ళిన ట్రైన్ వెనక్కి తిరిగి చక్కా వచ్చేసింది. ఇక్కడ ఏమైనా చావుకాయ దొరికితే కర్మగాని జరుపుతామని వచ్చాను. ఎందుకు నాయనా వాడిని కొట్టి మన పాటలు కొట్టుకోవడం? ఇంకా నీ పెళ్లి ఆ దేవుడే చెయ్యాలి నాయనా. కామాక్షి, ఓహో ఇక్కడున్నావా? వచ్చేసారా? మీ గురించి అనుకుంటున్నాను. ఒక్కసారి వస్తే బాగుండని. సరిగ్గా దేవుడు తోలుకొచ్చినట్టు వచ్చేసారు. దేవుడు తోలుకొచ్చినట్టు అనకూడదు కామాక్షి, మనం మనుషులం కదా, దేవుడు పంపినట్టు అనాలి. అవును, నా కోసం ఎదురు చూస్తున్నా అన్నావు, ఏమన్నా పనే? అది సరే, అర్జెంట్ గా పిలిచారు. ఏమైనా చెప్పాలనా? అవును కామాక్షి, మా ఫ్రెండ్ లేడు రమణ బాబు, వాడు సినిమాకి ఫ్రీ పాస్లు ఇచ్చాడు. అర్జెంట్ సినిమాకి వెళ్ళాలి, రెడీ అయిపో. సినిమా? ఆ. ఏం పేరు? నా పెళ్ళం నీ మొగుడు. చీ, చీ, చీ. అదే సినిమా అండి. నేను దేవుడి సినిమాకి అయితేనే వస్తా. కామాక్షి, పెళ్ళై 6 సంవత్సరాలైంది, ఇంతవరకు శ్రీకృష్ణలీలు, స్వామి అయ్యప్ప మహిమ, భక్త తుకారాం ఇలాంటి భక్తి సినిమాలకు వెళ్ళాం గానీ ఒక సోషల్ సినిమాకి వెళ్ళావా? ఇవాళ సినిమాకి వెళ్ళకపోతే నా పరువు పోతుంది, నువ్వు రెడీ అయిపో. తప్పదంటారా? తప్పదు కామాక్షి. మరి మరి ఏంటి మరి? పట్టు చీర కావాలా, చెలుగు లోలాకలు కావాలా, నల్ల పూసల కొలుసు కావాలా చెప్పు. అవన్నీ తర్వాత చూద్దాం. ఆ. ముందు నాకు కాస్త ఆవు పేడ కావాలండి. ఆవు పేడ ఎందుకు కామాక్షి? నీళ్ళల్లో కలిపి పానకం చేసి గ్లాసులతో పట్టిస్తావా నాకు నువ్వు? ఇవాళ ఆవు పేడతో దీపారాయణ చేస్తే మనం పోయాక ఆ దీపం దారి చూపిస్తుందండి. అంటే అక్కడ కూడా పవర్ కట్టేనా? కామాక్షి, నీకు రాను రాను మరి చాలా అబ్బబ్బబ్బా, ఆపండి మీ దండకం. నేనే సినిమాకి రావడం లేదు. నేనే తెచ్చుకుంటా పేడ. అక్కర్లేదు, నువ్వు రెడీ అయిపో. సినిమాకి వెళ్ళకపోతే నా పరువు పోతుంది. వెంటనే బట్టలు మార్చుకుని వెళ్ళి నేనే ఆవు పేడ తెస్తాను. ఏమండి, ఆ పేడ కింద పడింది తీసుకురాకండి. పడుతుండగా పట్టుకురండి. ఆ?